Dear viewers, good evening to all of you. Today I would like to deal with question tag. We are continuing this topic. ఒక స్టేట్మెంట్ ఇస్తారు పరీక్షల్లో, లేక ఒక ఇంపెరిటివ్ సెంటెన్స్. జనరల్ స్టేట్మెంట్స్ అంటుంటాం. అది ఇచ్చినప్పుడు ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఉందనుకోండి, వెర్బ్లో ఆ హెల్పింగ్ వెర్బ్ని మనం క్వశ్చన్ ట్యాగ్లో వాడుకుంటాం. హెల్పింగ్ వెర్బ్ అంటే ఏంటి? హెల్ప్ చేస్తుంది మెయిన్ వెర్బ్కి. మెయిన్ వెర్బ్ ఎలా ఉంటుంది? వెర్బ్లో ఒకే పదం కనుకుంటే అది మెయిన్ వెర్బ్. దానికి సపోర్ట్గా టెన్స్ ఫార్మేషన్ కానీ వాయిస్ ప్యాసివ్ వాయిస్ చేయటానికి వాటికి వేరే అదే పర్ఫెక్ట్ టెన్స్ అట్లా చేయటానికి వేరే వెర్బులు వస్తాయి అన్నమాట. వాటినే హెల్పింగ్ వెర్బ్స్ అంటారు. ఇంతకుముందు ఒకప్పుడు చెప్పాను, మళ్ళీ వీలు ఉన్నంత వరకు ఒకసారి లైట్గా టచ్ చేస్తా. తర్వాత మీకు ఒక హిల్ మార్క్ ఇస్తున్నా. ఇప్పుడు పెద్ద అనిపించదు, పోగ 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 మీకు అందులో రుచి తెలిసిన తర్వాత, దాని వాల్యూ తెలిసిన తర్వాత హెల్పింగ్ వెర్బ్ ఏందా అనిపిస్తుంది. వెర్బ్లో ఒకే పదము కనుకుంటే దాన్ని మెయిన్ వెర్బ్ అని, ఒకటికి మించి ఎక్కువ ఉంటే, ఇదిగోండి ఇక్కడ ఒకటికి మించి ఎక్కువ ఉంటే చివరి దాన్ని మెయిన్ వెర్బ్ అని, దానికి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వెర్బ్ వర్డ్స్ అన్నిటిని కూడా హెల్పింగ్ వెర్బ్స్ అంటారు. ఇలా హెల్పింగ్ వెర్బ్ కనుకుంటే క్వశ్చన్ ట్యాగ్ చాలా ఈజీ. అలా హెల్పింగ్ వెర్బులు లేవు. ఆ హెల్పింగ్ వెర్బులు ఏమై ఉండొచ్చు? ఇప్పుడు ఈ వీడియోను కొత్త వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు, వాళ్ళు కొంచెం తెలియకపోవచ్చు. ఇదిగోండి ఇక్కడ వెర్బులు రాశాను నేను. బీ ఫార్మ్ వెర్బులు, డూ ఫార్మ్ వెర్బులు, హ్యావ్ ఫార్మ్ వెర్బులు, మోడల్ ఆక్సిలరీస్, కెన్, కుడ్, అటాటి, ఇవన్నీ రాశాను అనమాట. చూడండి, ఇవన్నీ కూడా రాశాను. వీటి పక్కన మెయిన్ వెర్బ్ అని కొన్నిటికి అసలు ఏమీ రాయకుండా వదిలేశారు. పక్కన రాశానంటే అది మెయిన్ వెర్బ్. అది ఏమీ రాయలేదంటే ఆ వెర్బ్కి మొదట్లో ఉండేది, ఆ వెర్బ్లో మొదట్లో ఉండేది హెల్పింగ్ వెర్బ్ అవుతుంది. బీ ఫార్మ్ వెర్బ్ విషయంలో మాత్రము యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, ఈ 5 గుర్తుపెట్టుకోండి. రాణి వంటి అని చెప్పిన బిఫోర్ వెర్బ్ని. అవి ఒకటిగా ఉన్నా, ఒకటి కంటే ఎక్కువగా ఉన్నా అంటే అది ఉండి దాని పక్కన మెయిన్ వేరే వెర్బ్ ఉన్నా ఆ బిఫోర్ వెర్బ్ని మనం హెల్పింగ్ వెర్బ్గా వాడుకోవచ్చు. హీ ఈజ్ గోయింగ్ అన్నాడు, అప్పుడు ఏంటి? మొదటి కదా ఈజ్, అందువల్ల అది హెల్పింగ్ వెర్బే. హీ ఈజ్ దేర్ అన్నాడు, అదేంటి? మెయిన్ వెర్బ్ అవుద్ది, కానీ హెల్పింగ్ వెర్బ్ మాదిరి అది యాక్ట్ చేస్తుంది అనమాట. అందుకని నేను వీటిని అలా ఈ క్వశ్చన్ ట్యాగ్ వీటిని వాడుకోవచ్చు అనమాట. హెల్పింగ్ వెర్బ్ అని కనుక మీరు కనుక పట్టగలిగితే దాన్ని క్వశ్చన్ ట్యాగ్లు వాడుకోవచ్చు. హెల్పింగ్ వెర్బ్ ఎలా పట్టగలము? మెయిన్ వెర్బ్, వెర్బ్లో ఎక్కువ పదాలు ఉంటే చివరికి మెయిన్ వెర్బ్ అని, దానికి ముందు ఉన్నది హెల్పింగ్ వెర్బ్ అని చెప్పా. ఇన్ని ఉంటే అన్ని, అందులో మొట్టమొదటిది తీసుకొని దాని సహాయంతో మనం క్వశ్చన్ ట్యాగ్స్ చేయాలి. జస్ట్ థియరీ తెలుసుకోండి. ఇక్కడ సమస్య వచ్చింది. ఒకవేళ హెల్పింగ్ వెర్బ్ లేదు, అప్పుడు ఎట్లా? బీ ఫార్ వెర్బులు యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ అవి అయితే పర్వాలేదు, కానీ మిగిలిన వాటి విషయంలో మనము డూ, డస్, డిడ్లో హెల్ప్ తీసుకోవాలి. ఇక్కడ మెయిన్ వెర్బ్ను పట్టాలి. ఇది ఇక్కడ వెర్బ్ ఉంది, హీ సింగ్స్. ఒకటే ఉందంటే అది మెయిన్ వెర్బ్ లెక్కే. సింగ్స్ అన్నాడు, హీ సింగ్స్ అంటే ఏంది? ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ లేదు కదా, హీ సింగింగ్ అంటున్నా, హీ సింగ్స్ అన్నాడు అంతే. ఈ సమస్య సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో, సింపుల్ పాస్ట్ టెన్స్లో వస్తుంది. మిగిలిన 10 టెన్సెస్లో ఆ సమస్య రాదు, హ్యాపీగా చేసేయచ్చు. ఈ రెండిట్లోనే ప్రాబ్లం. ఉదాహరణ సింగ్స్ అన్నాడు, ఎస్ ఉంది కదా, అప్పుడు ఏం చేయాలా?
ఎస్ కనుకుంటే వెర్బ్కి డస్ వాడుకోవాలి. ఎస్ లేదు, V1 ఉంది, డూ వాడుకోవాలి. ఒకవేళ V2 ఉంది, శాంగ్ అని ఉంది, వెంటనే ఉంది, అప్పుడు డిడ్ వాడుకోవాలి. ఏదో సింగిల్గా మనకు కనపడినప్పుడు అనమాట నేను చదువుతుంది. ఉదాహరణకి ఈ సింగ్స్ ఫ్యూ సాంగ్స్ అన్న నెగటివ్ పదం కూడా వచ్చేది, అది కూడా గమనించాలి పరీక్షల్లో. నెగటివ్ పదం వచ్చింది అంటే ఇక్కడ ఇంటి రాదు ఎటువంటి పరిస్థితుల్లో. ఇది నెగటివ్ అని మనకు తెలుసు. ఏ ఫ్యూ అంటే పాజిటివ్, ఫ్యూ అంటే నెగటివ్. ఏ లిటిల్ అంటే పాజిటివ్, లిటిల్ అంటే నెగటివ్. ఇక్కడ రాసి ఉన్నాను ఫ్యూ, నో, లిటిల్, విల్, ఆల్మోస్ట్ అనమాట. ఇవన్నీ కూడా నెగటివ్గా తీసుకోమన్నాడు. రేర్లీ, హార్డ్లీ, స్క్వేర్స్లీ, బెల్, ఇవి మీరు జాగ్రత్తగా చదువుకుంటే క్వశ్చన్ ట్యాగ్ చాప్టర్ చాలా ఈజీ. మీరు అది మనసులో ఉంచుకోండి. హీ సింగ్స్ ఫ్యూ సాంగ్స్, నెగటివ్ రాదు ఇక్కడ. అప్పుడు ఏం చేయాల? సింగ్స్ కదా, ఎస్ ఫామ్ ఉండేది తీసుకోండి, డస్. ఆ డస్ వస్తుంది, దీని సబ్జెక్ట్ ఏంది హీ, ఇది వేస్తారు అంతే. అయిపోయింది డస్ హీ, అంతే, ఓవర్. తర్వాత హీ సింగ్స్ హే ఫ్యూ సాంగ్స్ అన్నాడు అంటే ఏంది? పాజిటివ్ సెన్స్. ఇది డస్ తీసుకోండి, పాజిటివ్ కాబట్టి ఇంటూ వాడండి, హీ, డజంట్ హీ. తర్వాత దే హ్యావ్ లిటిల్ సెన్స్ అన్నాడు. లిటిల్ అంటే ఏంది? నెగటివ్ అన్నాను కదా, ఇక్కడ ఉంది కదా, మీకు ఇచ్చాడు కదా, ఇవి గమనించుకోవాలన్నమాట. ఈ లిటిల్, ఏ లిటిల్ అనలా, లిటిల్ అన్నాడు అంటే నెగటివ్ సెన్స్, ఆల్మోస్ట్ నో అని అర్థం. దే హ్యావ్ లిటిల్ సెన్స్ అంటే నెగటివ్ వాడకూడదు ఇక్కడ, అది నెగటివ్ కాబట్టి. అప్పుడు ఏం చేయాలి? వీటిని ఫ్లోరల్, ఇదేంటి హ్యావ్ కదా, హ్యావ్ కదా, హ్యావ్ అంటే V1కి సంబంధించింది. అది హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ అలా అన్నమాట. ఈ హ్యావ్కి హ్యాడ్ అనేది పాస్ట్ టెన్స్, హ్యావ్, హ్యాజ్ ప్రెజెంట్ టెన్స్. హ్యావ్ కదా ఇది తీసుకురండి, హ్యావ్ కదా డూ, V1కి డూ, V1 ఎస్ అయితే అంటే హ్యాజ్, అట్లా డస్. హ్యాడ్ అయితే డిడ్ వస్తుంది. ఇక్కడ దే హ్యావ్ లిటిల్ సెన్స్, డూ దే. తర్వాత దే హ్యావ్ ఏ లిటిల్ సెన్స్, పాజిటివ్ సెన్స్ కాబట్టి ఇట్ వస్తుంది. ఇక్కడ డోంట్, దే, దే ఈ సబ్జెక్ట్ ఇక్కడ వచ్చేస్తుంది. తర్వాత మాల్యా హ్యాజ్ అసెట్స్, మాల్యా హ్యాజ్ అసెట్స్ అంటే ప్రజెంట్ టెన్స్ ఎస్ వచ్చేసింది అంటే ఇక్కడికి వచ్చేసారు డస్. ఇక్కడ మాల్యా హ్యాజ్ అసెట్స్ అన్నాడు. ఒక పదమే ఉంది వెర్బ్లో, మెయిన్ వెర్బ్ లెక్క ఇది. ఒక పదం ఉంటే మెయిన్ అని నేను చెప్పాను కదా, ఇక్కడ ఎక్కడో రాసి ఉంది కూడా చూడండి. హ్యాజ్ ఒకటే ఉంటే మెయిన్ వెర్బ్ అయిపోద్ది. అప్పుడు ఏం చేయాలి? డూ ఫర్ వెర్బ్కి వెళ్ళిపోవాలి. హ్యాజ్ అన్నాడు, హ్యాజ్కి ఏంటి? ఎస్ ఉంది కదా, డస్. డస్ అని రాసి ఇది పాజిటివ్ సెన్స్ కాబట్టి డజంట్. మాల్యా అంటే ఏందా? హీ వాడండి. ఎప్పుడు నౌన్లు వాడకూడదు. ఇక్కడ ప్రొనౌన్లు వ్యవహారం అయిపోయింది ఎప్పుడో. ఇక్కడ నౌన్లు ఉంటే దాని ప్రొనౌనే వాడాలి మనం. తర్వాత షీ హ్యాజ్ నో విజడమ్, నెగటివ్ వచ్చేసింది, ప్రాబ్లం అనమాట. అంటే ఇక్కడ నెగటివ్ రాదు, అది రావాలి ఐడియా ముందు. తర్వాత హ్యాజ్ అన్నిట్లా అంటే వెర్బ్, ఇది మెయిన్ వెర్బ్ అనమాట. హ్యాజ్ ఎస్ వచ్చిందా, డస్ తీసుకో, డస్ షీ. షీ ఎందుకు వాడాం? ఈ దీనికి ఉండే సబ్జెక్ట్ నౌన్ అయినా ప్రొనౌన్ అయినా ప్రొనౌన్ చేస్తున్నాం. షీ, షీ ప్లేస్ టెన్నిస్, షీ ప్లేస్ టెన్నిస్, డజంట్ షీ అని వాడాలన్నమాట. అంటే దీని ఎస్ రూపం తీసుకోండి. దీని ఎస్ రూపం ఏంది? ప్లేస్కి డస్, అది తీసుకు, ఇది ఏం పెడతారు అనమాట. అంటే ప్లేస్ డస్ పాజిటివ్ సెన్స్ కాబట్టి డజంట్ షీ. తర్వాత షీ హార్డ్లీ ప్లేస్ టెన్నిస్, హార్డ్లీ అంటే ఏంది? నెగటివ్ సెన్స్ అని రాస్తున్నాను నేను అక్కడ, అందువల్ల ఇక్కడ ఇంటూ రాదు, ఎస్ ఉంది కదా, డస్ షీ. తర్వాత
హీ వెంట్ టు ది లైబ్రరీ, డింట్ వి అని రాయవలను. ఎందుకని ఇది V2 కదా, V2 అయితే ఏంది డిడ్ తీసుకోండి. ఇది పాజిటివ్ సెన్స్ లో ఉంది కాబట్టి డింట్ వి తీసుకోండి. వీ నెవర్ వెంట్ టు ది లైబ్రరీ, వీ నెవర్, నెగటివ్ వచ్చేసింది కదా, ఇక్కడ ఇంటు రాదు. దీని V2 ఏంది, వెంటకి V2 కదా, ఇక్కడికి రండి. V2కి మెయిన్ వర్బ్ ఒకవేళ V2 అయితే తీసుకోండి. V2 అయితే డిడ్ వి సబ్జెక్టు, దీని ప్రణవనే తేవాలి. వీకి ప్రణవం అండి, ఊగేది అందువల్ల క్వశ్చన్ మార్క్. ఇలా 1-2 సార్లు వినండి, మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఏం భయపడకాకండి. మొత్తం మీద తెలుసుకోవాల్సిందంటే హెల్పింగ్ వెర్బులు కనుకుంటే వాటితో చేద్దాం మనం. ఇంటూ పెట్టాలన్నా వద్దా అని నిర్ణయిస్తారు మీరు. వాక్యం పాజిటివ్ అయితే ఇంటూ పెట్టండి, నెగిటివ్ అయితే ఇంటూ పెట్టద్దు. అయితే ఇక ఉండే సబ్జెక్ట్ని తీసుకురండి ఇక్కడికి. ఆ సబ్జెక్టు నౌన్ అయినా ప్రొనౌన్ అయినా, ప్రొనౌనే కాండి, నౌన్కుండే ప్రొనౌన్ తయారు చేయాలి. రామ హి, సీత షి, రామ అండ్ సీత డే, అలా తీసుకురావాలి. హెల్పింగ్ వెర్బులు ఉంటే ఈజీ అని చెప్పారు. మెయిన్ వెర్బులే వచ్చేసింది ఇక్కడ. హెల్పింగ్ వెర్బులు లేనప్పుడు ఏం చేయాలా, ఎస్ ఫామ్ ఉందా లేదా, అది V1 ఎస్ V2 చూసుకోండి. దాన్ని బట్టి డూ ఫార్మ్ వెర్బ్ హెల్ప్ తీసుకొని చేసుకుంటూ పోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవర్ బీయింగ్.